ఫేస్లో చూడగానే ఫస్ట్ కనపడేది ఐజ్ అండ్ డల్గా ఉన్నారా యాక్టివ్ ఉన్నారా అనే సింగిల్ డెసిషన్ మన ఐ చూడంగా అర్థమైపోతుంది. ఐలో మెయిన్గా కామన్గా ఈ మధ్య కనపడే ప్రాబ్లము థియేటర్ డిఫార్మిటీ. ఏంటి థియేటర్ డిఫార్మిటీ అంటే మనకు చీక్ లోవర్ ఐలిడ్ కలిసే ప్లేస్లో ఒక గ్రూవ్ లాగా ఉంటుంది. ఇట్లా మీరు చిన్నపిల్లలు చూస్తే ఆ గ్రూవ్ కనపడదు. మనకు చీకు ఐలిడ్కి సెపరేట్ డిఫరెన్స్ లేకుండా ఒక స్మూత్ మేనర్లో ఉంటుంది. కిడ్స్లో మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళని రీసెంట్గా ఆర్ ఎల్డర్లీ ఏజ్ చూస్తే ఈ కన్ను కింద లోపలికి వెళ్ళిపోయి చాలా డల్గా మనకు ఏదో నీరసం అన్నట్టు, లేదంటే డిసీజ్డ్ ఉన్నట్టు, హెల్త్ బాగాలేనట్టు కనబడుతూ ఉంటాయి. ఇది ఎల్డర్లీ ఏజ్ ఎందుకు జరుగుతుందంటే వాల్యూమ్ లాస్ అవ్వడం వల్ల, వెయిట్ లాస్ అవ్వడం వల్ల, ప్లస్ ఏజ్ రిలేటెడ్ లాస్ ఉండడం వల్ల, ఫ్యాట్ లాస్ ఉండడం వల్ల ఐ కొంచెం లోపలికి జరుగుతుంది. ఇక్కడ జరగడం వల్ల ఆ బోన్ ఎక్స్పోజ్ అయ్యి మనకు అది క్లియర్గా గ్రూవ్ కనపడుతూ ఉంటుంది. ఎక్కువ స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా ఈ ఐ మజిల్స్ ఫెటీగ్ అయిపోయి హైడ్రేషన్ లేక వాళ్ళలో కూడా ఈ ఐ కొంచెం లోపలికి వెళ్ళి ఈ డిఫార్మిటీ క్లియర్గా తెలుస్తుంది. ఈ డిఫార్మిటీకి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి? మనకు 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్. న్యాచురల్గా కనుక అక్కడ లాస్ అయిన కొలాజన్ రికవర్ అవ్వాలంటే హైడ్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్లీప్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు మెడికల్గా మన దగ్గర చేసే థింగ్స్లో పిఆర్పి అంటాం. మనం హెయిర్స్కి పిఆర్పి చేసినట్టే ఫేస్ కూడా మనం అండర్ ఐ కూడా పిఆర్పి చేసుకోవచ్చు. తర్వాత కొలాజన్ స్టిమ్యులేటింగ్ ఇంజెక్షన్స్ వచ్చినప్పుడు, స్పెషల్గా PDRN బేస్డ్ ఇంజెక్షన్స్, దాంట్లో కూడా మనం డిఫెక్ట్ని ఒక 3 to 4 సెషన్లో చేస్తే అది కొంతవరకు కొలాజన్ బిల్డ్ అయ్యి అది కొద్దిగా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ వీటన్నిటికంటే మనకు హైలరిక్ యాసిడ్ ఫిల్లర్, HA ఫిల్లర్స్ అంటారు. ఈ HA ఫిల్లర్స్ ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో వాళ్ళలో ఒక స్పెసిఫిక్ పాయింట్స్ దగ్గర, ఆ బోన్ కనపడే దగ్గర, ఆ బోన్ని కనపడకుండా 2-3 ప్లేసెస్లో ఫిల్లర్ ఇచ్చేసి కౌంటర్ లిడ్కి చీక్కి ఆ మధ్యలో ఆ డిఫరెన్స్ కనపడకుండా మనం కొంత కవర్ చేయగలుగుతాం. బాగా ఏజ్ ఉండి డీప్గా తెలుస్తుంటే కొన్నిసార్లు వాళ్ళకి బ్లెఫరోప్లాస్టీ అనే టెక్నిక్ చేసినప్పుడు దాంతో కూడా కొంతవరకు మనకి ఈ ఐలిడ్ అది మన థియేటర్ ఆఫ్ డిఫార్మిటీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరికొంతమందిలో రేర్గా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే మన బాడీలో నుంచి ఫ్యాట్ తీసుకుంది అది కూడా మనం థియేటర్లో ఇంజెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ కామనెస్ట్ సింప్లెస్ట్ అన్నిట్లో HA ఫిల్లర్స్ వద్దనుకున్న వాళ్ళందరికీ PRP కానీ PDRN బేస్డ్ ట్రీట్మెంట్స్ అనేది మంచి పాసిబుల్ ఆల్టర్నేటివ్స్. సో మీకు ఎవరికన్నా ఇలాంటి అండర్ ఐ డల్నెస్తో కానీ, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ, థియేటర్ ఆఫ్ డిఫార్మిటీ కానీ ఇలాంటివి ఉంటే ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ని కానీ, లేదంటే కస్టమర్ కేర్ ఒకసారి మీరు కన్సల్ట్ చేస్తే మీ పర్టికులర్ కండిషన్కి మీ టైం ఫ్రేమ్ తగ్గట్టుగా మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం ఉంటాయి అది ఒకసారి మీరు కన్సల్ట్ అయిన తర్వాతనే మీకు డెఫినెట్ ట్రీట్మెంట్ మేము చెప్పగలుగుతాం.